पादाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा प्रभु। करोति वाचालं। हरे कृष्णा। So welcome everyone for today's Srimad Bhagavatam class. So ఈ రోజు మనం 17వ అధ్యాయము శ్లోకము 39 నుంచి చెప్పుకుంటున్నాము. Just to recap, I will just share a PPT. సో పరీక్షిత్ మహారాజు ఎద్దు రూపంలో వృషభ రూపంలో ఉన్న ధర్మాన్ని ఆయన అడుగుతున్నారు అనమాట. మీకు ఈ స్థితికి కారణం ఎవరు? సో ఇప్పుడు ధర్మం చెప్తుంది, సో నాకు తెలియదు, విభిన్న తత్వవేత్తల వల్ల అయోమయానికి పోయాను. డైరెక్ట్ గా చెప్పదన్నమాట నా యొక్క దుఃఖానికి కారణం ఎవరైనా చెప్పడుతారు. అక్కడ చాలా కారణాలు వస్తాయి అన్నమాట. అద్వైతవాదులు ఆత్మానం అంటే నేనే కారణం, మనమే కారణం అని చెప్తారు. దైవజ్ఞులు దైవం కారణం అని చెప్తారు. మీమాంసకులు కర్మ కారణం అని చెప్తారు. లోకాయుతులు స్వభావం కారణం, మన స్వభావం కారణం అని చెప్తారు. సో అలా వేరు వేరు తత్వవేత్తలు విభిన్న అభిప్రాయాలు చెప్తారు అనమాట మన దుఃఖానికి కారణం ఏంటని. సో పరీక్షిత్ మహారాజు ధర్మాన్ని అడిగినప్పుడు నీ దుఃఖానికి కారణం ఏంటని ధర్మం డైరెక్ట్గా చెప్పదు, నాకు తెలియదు. అప్పుడు పరీక్షిత్ మహారాజుకి అర్థమవుతుంది ఎవరో కాదు, ఈ వృషభము ఎద్దు స్వయంగా ధర్మమే అని. సో చెప్తారు మరి, నీ బాధ కారణాన్ని నువ్వు ఎత్తి చూపడం లేదు కాబట్టి నువ్వు సాక్షాత్గా ధర్మస్వరూపం. ఈ శ్లోకం వస్తుంది. ధర్మం బ్రవీషి ధర్మజ్ఞ ధర్మోసి వృషరూపతృక్ యత్ అధర్మకృత స్థానం సూచకస్యాపి తద్భవేత్. సో వెరీ ఫేమస్ శ్లోక అన్నమాట. అంటే నువ్వు ధర్మవాక్యాలు పలుకుతున్నావు, ధర్మం బ్రవీషి ధర్మం, కాబట్టి నువ్వు ధర్మం తెలిసిన వాడిని. వృషభ రూపంలో ఉన్నాం కాబట్టి, కానీ నువ్వు స్వయంగా ధర్మరాజువే. నెక్స్ట్ లైన్ ఏం చెప్తున్నారంటే యత్ అధర్మ కృత స్థానం, ఎవరైతే అధర్మము చేస్తారో వాళ్ళకి ఏ స్థానం అయితే వస్తుందో, అంటే నరకంలో ఏ స్థానం అయితే వస్తుందో, సూచకస్యాపి తత్వవేత్, ఎవరైతే ఏలెత్తి చూపుతారో ఇతను కారణము నా యొక్క దుఃఖానికి, అప్పుడు మనం కూడా ఎవరైతే అధర్మం చేసి ఏ గమ్యస్థానానికి వెళ్తారో మనం కూడా అదే స్థానానికి వెళ్తారు తత్వవేత్ అని చెప్తున్నాను. ఇంకా అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మనము పాయింట్అవుట్ చేయకూడదు, నా దుఃఖానికి కారణం వీడు, నా దుఃఖానికి కారణం ఈ పరిస్థితి, నా కర్మ, లేదంటే దేవతలు, గ్రహాలు కాదు. మన దుఃఖానికి కారణం ఎవరంటే మనమే. సో అదే అవంతి బ్రాహ్మణ్ సెక్షన్ లో ఈ శ్లోకం వస్తుంది. నాయం జనో మే సుఖ దుఃఖ హేతు దేవతాత్మా గ్రహ కర్మ కాల మనః పరం కారణమామనంతి సంసార చక్రం పరివర్తయేత్యత్. ఇక్కడ ఆయన చెప్తున్నారు అన్నమాట, నా దుఃఖానికి కారణం ఎవరు అని. నాయం జనం, నాయం జనం అంటే నా పరివారంలో ఉన్న జనాలు ఎవరు కాదు, నా అయం జనం. నమ్మే సుఖ దుఃఖ హేతు, నా యొక్క సుఖ దుఃఖాలకు వీరు కారణం కాదు.
మరి దేవతల నా దేవతాత్మ, దేవతలు కూడా కాదు కారణం. ఇంద్రుడు చంద్రుడు వీళ్ళంతా వర్షాలు ఇస్తున్నారు, మనకి అన్ని ఇస్తున్నారు, వాళ్ళ కారణం కాదు. గ్రహాల కారణం. శని గ్రహం ఉంది, ఇప్పుడు గురు గ్రహం ఉంది, బుధ గ్రహం, గ్రహాలు కూడా కాదు. గ్రహ కర్మ, నా కర్మ కూడా కాదు. కాలమా, కాలం కూడా కాదు. నా దేవతాత్మ గ్రహ కర్మ కాలం. మరి కారణం ఏంటి నా దుఃఖానికి? మన పరం కారణమావనంతి, నా మనస్సే కారణం. ఎందుకంటే నా మనస్సుతోటే నేను ఈ స్థితిని తీసుకొచ్చిన. సంసార చక్రం పరివర్తయే. ఈ మనస్సు వల్లే మనం ఈ సంసారంలో తిరుగుతూ ఉన్నాం. సంసార చక్రం. పునరపి మరణం, పునరపి జననం, పునరపి జనరేషన్. సో అదే ఇక్కడ ధర్మరాజు నా దుఃఖానికి కారణము వీరెవరూ కాదని చెప్తున్నారు. దానికి పరీక్షిత్ మహారాజు, మీరు ధర్మరాజే స్వయంగా. సో ఇప్పుడు కొంతమంది ప్రశ్నించవచ్చు, అరే ప్రభుజీ, మరి నా దుఃఖానికి కారణము నేను, వేరే వాళ్ళంతా కూడా దేవతలు కానివ్వండి, కాలం కానివ్వండి, కర్మ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ అవర్ కర్మ. మనం చేసిన కర్మని మనకు మళ్ళీ తిరిగి ఇవ్వడానికి కేవలం అవి సహాయం చేస్తున్నాయి అంతే, ఇన్స్ట్రుమెంట్స్. అంటే పోస్ట్ మ్యాన్ మనకి రావాల్సిన డబ్బుని పోస్ట్ మ్యాన్ తీసుకొస్తాడు. కేవలం పోస్ట్ మ్యాన్ ఆయన ఒక పరికరం అంతే. సో ఆయన మంచి న్యూస్ తీసుకొస్తే ఆయన్ని మనమేమి పొగడం, మనీ ఆర్డర్ తీసుకొస్తే ఆయన్ని మనమేమో ఆయనకి, బ్యాడ్ న్యూస్ తీసుకొస్తే ఆయన మనమేమి తిట్టాం. సో ఇది జస్ట్ పోస్ట్ మ్యాన్. అలాగే మన జీవితంలో కొంతమంది మన దుఃఖానికి కారణం అవుతారు, కొన్ని పరిస్థితులు మన దుఃఖానికి కారణం అవుతాయి. కానీ వాటి మీద మనం వేలు చూపించకూడదు అన్నమాట. సో ఎందుకని అంటే సో ఈ ఫిలాసఫీ చెప్పినప్పుడు కొంతమంది ప్రశ్న అడుగుతారు, ప్రభుజీ మరి మనం కూడా వేరే వాళ్ళకి దుఃఖం తీసుకొచ్చినప్పుడు మనము పరికరం లాగా ప్రవర్తిస్తున్నాము. వీఆర్ ఆల్సో ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ అదర్స్, ఇన్ గివింగ్ అదర్స్ కర్మ. వేరే వాళ్ళ కర్మ ఇవ్వడానికి మనకు కూడా పరికరాల్లాగా ఉపయోగపడుతున్నాం రోజు. మరి మనకెందుకు పాపం తగులుతుంది? సో ఒకసారి ఇలాగే ఒక అతను సీరియల్ క్రైమ్స్ అంటే మర్డర్స్ చేస్తూ ఉన్నాడు అనమాట. అతను జైల్లో శిక్షించి కోర్టులో తీసుకెళ్ళినప్పుడు అడిగినప్పుడు చెప్తున్నారు అనమాట. సో యాక్చువల్గా నన్ను పరమాత్మ ప్రేరేపించాడు, సో కాబట్టి నేను చంపుతున్నాను, నేను కేవలం ఇన్స్ట్రుమెంట్ని అని చెప్పాను. కోర్టు ఊరుకుంటున్నాను. సో అంటే పాయింట్ ఏంటంటే మన డిజైర్ ఫస్ట్, మన కోరిక, ఆ కోరిక తోటి భగవంతుడు శాంక్షన్ చేస్తాడు. ఆ కోరిక నెరవేరాలా నెరవేరకుండా మన కర్మ అనుసారం. అప్పుడు భగవంతుడు ప్రకృతికి ఆర్డర్ ఇస్తారనమాట. ప్రకృతి మనకి ఫెసిలిటేట్ చేస్తుంది, మనకి ఆ సదుపాయాలన్నీ ఇస్తుంది. సో ఇది ట్రయాంగిల్ ఇంకా చూపించారు కదా ఫిగర్ లో, ఈ ట్రయాంగిల్ రూపంలో జరుగుతుంది. కాబట్టి మనం కోరుకున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఆ బాధ్యత స్వీకరించాలి. సో ఆ కోరిక ఎందుకు వచ్చింది మనకి? మనస్సు వల్ల ఈ కోరికలు, ఆ కోరికల వల్ల ఈ కర్మచక్రంలో పడిపోతాం. సో దట్ ఇస్ ద పాయింట్. మన పరమ కారణం మనకి. కాబట్టి వేరే వాళ్ళని మనం పాయింట్ అవుట్ చేయకూడదు, రైట్? సో ఈ విధంగా పరీక్షిత్ మహారాజు ఆ ధర్మరాజుని అడుగుతారు. అహంకారం, స్త్రీలోత్వము మరియు మత్తు పదార్థాల సేవన వంటి విచ్చలవిడిన ఆస్తికత్వం కారణంగా నీ 3 కాళ్ళు విరిగిపోయాయి. మోసంతో వర్తిల్లుతున్నాను, కలి ఆ ఒక్క కాళ్ళను కూడా నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఇలా చెప్తూ ఉన్నాడు వృషభానికి. అప్పుడు తన ఖడ్గాన్ని తీస్తాడనమాట కలిని చంపడానికి, ఆ రాజు రూపంలో ఉన్న కలిని చంపడానికి. కలి భయపడి శరణాగతి తీసుకుంటాడు.
ఎందుకంటే కలిగి అర్థమైపోయింది నేనేమి ఎదిరించలేని చెప్పి. పరీక్షిత్ మహారాజుకి అంత శక్తి ఉంది. సో ఇప్పుడు పరీక్షిత్ మహారాజు నువ్వు భయపడిన అవసరం లేదు, ఎందుకంటే పరీక్షిత్ మహారాజు ఒక ధర్మరాజు కూడా. సో శరణ పొందిన వాళ్ళని చంపడం అనేది సో కానీ నా రాజ్యంలో ఉండలేవు అని చెప్తాను. ఇప్పుడు కలి అంటారన్నమాట, మీ రాజ్యంలో నాకు ఒక స్థానం ఇవ్వండి, నాకు కూడా ఆశ్చర్యం ఇవ్వండి. పరీక్షిత్ మహారాజు అప్పుడు సరే ఈ 4 స్థానాల్లో నువ్వు ఉండవచ్చు అని చెప్తారు. సో ఏ 4 స్థానాలు? ఇంతకు ముందు శ్లోకంలో లాస్ట్ శ్లోకంలో వస్తుంది అనమాట. అభ్యర్థితస్తదా తస్మై స్థానేన కలయేదరు. సో కలికి ఆ 4 స్థానాలు ఇచ్చారు. ఏంటది? యూతం, పానం, స్త్రియ, శూన, యత్ర అధర్మశ్చతుర్విధ. 4 స్థానం. యూతం అంటే గ్యాంబ్లింగ్, జూదం ఆడటం. పానం అంటే డ్రింకింగ్. స్త్రియ అంటే వ్యభిచారం. శూన అంటే మాంసభక్షం. 4 నియమాలు మనకి ఆల్రెడీ పాటిస్తున్నాం. ఎందుకంటే ఈ 4 స్థానాల్లో అధర్మం అనేది ఉంటుంది. ఎత్ర అధర్మశ్చతుర్విధ. సో ప్రభుపాదుల వారు చాలా చక్కటి తాత్పర్యం ఇచ్చారు ఇందులో. వై మీట్ ఈటింగ్ రికమెండెడ్ ఇన్ వేదాస్ అంటే వేదాలలో మాంసభక్షణ ఎందుకుంది? మరి మాంసభక్షణ అనేది అధర్మమైన కార్యమైనప్పుడు మాంసభక్షణ ఎందుకు ఉంది అంటే అక్కడ 2 మార్గాల గురించి చెప్పారు అన్నమాట. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. శాస్త్రంలో ఉన్న వాక్యాలు మన యొక్క లెవెల్ని బట్టి మనం స్వీకరించాలి, అంతేగాని ప్రతి ఒక్కటి మన కోసమేది కాదు. శాస్త్రంలో అన్ని గుణాలలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చిన్నగా ఎలివేట్ చేయడానికి ఆ నియమాలు ఉన్నాయన్నమాట. సో వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అదర్ మ్యాన్స్ పాయిజన్. ఒకరికి అమృతం అవ్వచ్చు, అది ఇంకోరికి పాయిజన్ అవుతుంది. కాబట్టి అందుకని శాస్త్రం చదవడానికి మనకు మార్గదర్శనం కావాలి, లేదంటే మనం రాంగ్ అప్లికేషన్ చేస్తాం. సో శాస్త్రంలో ఉందన్నమాట. కొంతమంది తమో గుణంలో ఉంటారు, వాళ్ళకి మాంసభక్షణ లేకపోతే వాళ్ళు జీవించలేరు. నువ్వు చేయకూడదు, నువ్వు తాకూడదు అంటే వాళ్ళు ఎలాగూ చేస్తారు, శాస్త్రాన్ని పాటించకుండా విచ్చలవేడిగా చేస్తారు, ఇంకా నరకానికి వెళ్తారు. సో అటువంటి వాళ్ళకి, తమో గుణంలో ఉన్న వాళ్ళకి ప్రవృత్తి మార్గం అంటే పాత్ ఆఫ్ ఎంజాయ్మెంట్లు ఈ శాస్త్రంలోనే ఉన్నాయన్నమాట. ఇవన్నీ మాంసభక్షం చేయటం ఎలా చేయాలి, యజ్ఞాలు చేసి అమావాస్య రాత్రి అలా కొన్ని నియమాలు ఉన్నాయి. వాళ్ళు వ్యభిచారం గృహాలకు కూడా వెళ్ళవచ్చు, అటువంటి ఇది కూడా ఉంది శాస్త్రం, కానీ రెగ్యులేటెడ్. సో ఇంకా ఏంటి? మాంసభక్షణ, ఇంటాక్సికేషన్స్, మాదక ద్రవ్యాలు కూడా తీసుకోవచ్చు. వీటన్నిటికీ రికమెండేషన్స్ ఉన్నాయి, జీవగోస్వామి చెప్తారు, కానీ అవి అధర్మ కేటగిరీలోకి రావు. అంటే జనరల్ గా ఎత్ర అధర్మశ్చతుర్విధ అని చెప్పారు అంటే ఈ 4 కార్యాలు కూడా అధర్మమే జనరల్ గా. కానీ కొంతమంది తమో గుణం ఉన్న వాళ్ళకి ఇవి రికమెండ్ చేయబడ్డాయి శాస్త్రంలోనే, అది అధర్మం కాదు. ఇది కూడా తెలుసుకోవాలి మనం. కానీ అది అధర్మం కాదు కదా నేను కూడా చేస్తానంటే సో అది నాట్ గుడ్ లాజిక్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక స్థాయికి వచ్చాం అనమాట, పై స్థాయికి వచ్చాం, మళ్ళీ మనం కిందకి వెళ్ళకూడదు. రైట్. సో అదొక పాయింట్ చెప్పారు ఆ తాత్పర్యంలో. ఇంకొకటి ప్రభుపాదుల వారు చెప్పింది, ఈ అధర్మాన్ని ఎలా మనం నియంత్రించవచ్చు సమాజంలో అంటే సమాజానికి కొన్ని సూత్రాలు చెప్పారు. ఏంటది? 2 ఏకాదశులు ఫాస్టింగ్ చేయాలి, 2 days in a month అట్లీస్ట్. దాని ద్వారా ఏంటంటే తపస్సు చేస్తున్నాం. తపస్సు చేయడం ద్వారా మనం మన యొక్క ఇంద్రియ భోగాన్ని నియంత్రించుకోవచ్చు. అంటే మీట్ ఈటింగ్, ఇంటాక్సికేషన్స్ ఇవన్నీ కంట్రోల్ వస్తాయి అన్నమాట. రెండోది యంగ్ బాయ్స్, యువకులు, 24 ఏళ్ళ వయసు వచ్చిన యువకులు, యువతులు, స్త్రీలు 16 ఏళ్ళ వయసు రాగానే వాళ్ళకి మ్యారేజ్ చేయాలి. డైవోర్స్ అనేది పూర్తిగా తీసివేయచ్చు. ఇది దేన్ని రెగ్యులేట్ చేస్తుంది? వ్యభిచారాన్ని రెగ్యులేట్ చేస్తుంది. తర్వాత ఇంకోటి మీట్ ఈటింగ్, రెస్ట్రిక్ట్ మీటింగ్ ఓన్లీ అంటే స్క్రిప్చురల్ రెగ్యులేషన్. శాస్త్రం ఆధారంగానే మాంసభక్షణ అనేది ఉండాలి. గవర్నమెంట్ దీన్ని
రెగ్యులేట్ చేయాలి. కానీ ఇప్పుడు ఏంటి విచ్చలవిడిగా అక్కడ పడితే అక్కడ షాప్స్ చూస్తూ ఉంటాం. లైసెన్స్ అనేది లేదు, ఏమి లేదు. డ్రింకింగ్ కూడా. కాబట్టి ముందు అందుకని ప్రభుపాల్ వారి తాత్పర్యాలు 16వ అధ్యాయం 17వ అధ్యాయం ఇవి యాక్చువల్ గా మనం అడ్మినిస్ట్రేటర్స్, రాజ్యంలో పొలిటీషియన్స్, వీళ్ళు ఆధిపత్యంలో ఉన్న లీడర్స్ వీళ్ళు చదవాలి. సో వాళ్ళు చదవాలంటే ముందు మనం చదివి అర్థం చేసుకుని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా రాజ్యం పాలించినప్పుడు ఆటోమేటిక్ గా శాంతి అనేది ఉంటుంది సమాజం. సో ఇంకో పాయింట్ చెప్పారు, గివ్ అప్ టు 50% ఆఫ్ ఇన్కమ్ ఇన్ చారిటీ ఫర్ కృష్ణ కాన్షియస్ స్ప్రెడింగ్. సో 50% వరకు అంటే మనకి కెపాసిటీని బట్టి 10%, 20%, 30%, మ్యాక్సిమం 50% వరకు కృష్ణ భావన ప్రచారానికి ఇవ్వాలి అన్నమాట. ఆ ప్రచారం కూడా ఎలా పంచాంగ భక్తి గురించి చెప్పారు. మనం చేసే ప్రతి పని కూడా భగవంతునికి అర్పించి చేయాలి. కర్మయోగం గురించి చెప్పారు. తర్వాత నామ సంకీర్తన జరగాలని చెప్పారు. తర్వాత భాగవతం పఠనం జరగాలని చెప్పారు. వైష్ణవులకి సేవ చేయాలి, వైష్ణవులకి సర్వీస్ చేయాలి. ఇంకోటి తీర్థయాత్రలకు వెళ్ళాలి. అంటే ఈ 5 కూడా ఆ సమాజంలో జరిగేలాగా రాజు చూడాలి. దానికి ఈ 50% ఇన్కమ్ అనేది చారిటీగా అందరూ ఇవ్వాలి, వాళ్ళకి స్తోమతనంత వరకు. శ్రీ ప్రభుపాద వారి తాత్పర్యంలో చెప్తారు. సో ఇది మనం ఎంతవరకు ఫస్ట్ మనం పాటించాలి అంటే చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, రైట్? ప్రీచింగ్ బై ప్రాక్టీస్. మనం ప్రచారం చేస్తున్నాము, బట్ మనం ఎంత పాటిస్తున్నాం. సో దట్ ఈస్ ఆల్సో, అప్పుడే మన ప్రచారానికి బలం ఉంటుంది అనమాట. సో మనకు అనిపిస్తుంది, ఈజ్ దిస్ ప్రాక్టికల్ టు గెట్ గర్ల్స్ మ్యారీడ్ ఎట్ 16? సో ఎంతమంది మనం ఇది చేయగలం ఇప్పుడు? సో మన పిల్లలు 16 ఏళ్ళ వయసు వచ్చారు, వాళ్ళకి మ్యారేజ్ చేస్తాం మనం మన సమాజాన్ని బట్టి. చాలా కష్టం ఆలోచించడం. బట్ ఆచార్యులు చెప్తున్నారు అంటే అది అబ్సల్యూట్ అనమాట, సత్యం. ఓకే, ఇప్పుడు మనం పాటించలేకపోతున్నాం, కానీ ఆ శబ్దాల మీద శ్రద్ధ అనేది ఉండాలి. ఈ పరిస్థితులు పాటించలేకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో మనం ఆ స్థాయికి రావాలన్నమాట. ఆ స్థాయికి సమాజాన్ని తీసుకురావాలి. దట్ ఈస్ ద పాయింట్. ఎందుకంటే మనం భక్తులు ఎగ్జాంపుల్ సెట్ చేయకపోతే సమాజానికి ఇంకెవరు ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు? అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ప్రభుపాద ద్వారా సాధారణమైన సమాజానికి చెబుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మెజారిటీ 99% భక్తులు కాదు, కానీ ఆ సమాజం శాంతిగా జీవించాలి అంటే ఈ నియమాలు ఉండాలి. నియమాలు లేకుండా జంతువుల సమాజం అయిపోతుంది. ఎందుకంటే వర్ణాశ్రమం తీసుకురావాలని ప్రభుపాద ద్వారా రాష్ట్రులు చెప్పారు. అందుకనే ఓకే, ఇది వద్దులేండి పైగా. సో అందుకని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం ప్రాక్టికల్ గా ఏం చేయాలంటే రెడ్యూస్ ద యూసేజ్ ఆఫ్ మోడర్న్ గ్యాడ్జెట్స్. ఎందుకంటే ఈ ఆధునిక యంత్రాలన్నీ కూడా ఇంద్రియ తృప్తి కోసమే ఆవిష్కరించబడ్డాయి అన్నమాట. కాబట్టి ఆ ప్రతి యొక్క ఆధునిక యంత్రాలతోటి ఆ వైబ్స్ అనేది వైబ్రేషన్స్ ఉంటాయి వాటితో పాటు. ఆ వాడినప్పుడు మనకి తెలియకుండానే ఇంద్రియ తృప్తి చేయాలన్న భావన మనకు వస్తుంది. ఎందుకంటే అది కనుక్కునేది దానికోసమే, ఏదో భగవంతుని సేవ చేయడానికి అది కనుక్కోలేదు. అఫ్ కోర్స్ మన ఆచార్యుల యొక్క జీనియస్ ఏంటంటే వాటిని కూడా మనం ఎలా ఎంగేజ్ చేయాలి అనేది వాడు మనకు చూపించాలి. ఎందుకంటే అది చూపించకపోతే మనం అప్పుడు భక్తిలో ఉండేవాళ్ళం కాదు. కరెక్టే కదా? సో ఎంతమంది మనం ప్యూర్ గా భక్తి ప్రిన్సిపల్స్ ద్వారా మనం భక్తిలోకి వచ్చాం. ఆచార్యులు మనకి ఇలా ఎంగేజ్ చేయబట్టే మనం ఇప్పుడు భక్తిలో ఉన్నాం. అన్ని యుక్త వైరాగ్య ప్రిన్సిపల్స్ తోటి ప్రతి ఒక్కటి భగవంతుని సేవలో ఉపయోగించుకోవచ్చు అని చెప్పి. కానీ మనము ఇది మర్చిపోకూడదు ఏంటంటే యుక్త వైరాగ్యం అనేది ముందు వైరాగ్యం రావాలి, తర్వాత యుక్త వైరాగ్యం. సో డిటాచ్మెంట్ అనేది లేకుండా యుక్త వైరాగ్యం చేస్తాము అంటే మనం కేవలం ఇంద్రియ తృప్తి చేస్తాం యుక్త వైరాగ్యం పేరుతోటి. సో అందుకని ప్రాక్టీస్ చిన్నగా మనము సింపుల్ లివింగ్, హై థింకింగ్ ప్రాక్టీస్ చేయాలి ఎంత సరళంగా ఉండగలిగితే. ఎందుకంటే మెయిన్ గా భక్తి చేయడానికి మనం సమయం ఉండాలి.
జపం చేసుకొని 16 నాలుగు భాగవతం పెట్టడానికి, మందిరాలను రావడానికి. మనకి ఇప్పుడు సమయం ఎక్కడుంది? ఎందుకంటే మనకి మొత్తం సమయం అంతా మన వ్యాపారము, మన సమాజము వీటిలోనే సరిపోతుంది. కాబట్టి చిన్న చిన్నగా మనం ఈ నియమాలను ప్రాక్టీస్ చేయాలి. శ్రవణం, కీర్తనం మీద ఫోకస్ చేయాలి. ప్రభుపాదులు వారు చెప్తున్నారు. యాక్చువల్గా ఇది నేను ఆల్రెడీ చెప్పాను. సో వర్ణాశ్రమ యొక్క ఇప్పుడు అంటే అమ్మాయిలకి 16 ఏళ్ల వయసులో పెళ్లి చేయాలి, అబ్బాయిలకి 24 వయసు, 2 ఏకాదశులు పాటించాలి. ఇవన్నీ కూడా ఏంటి? వర్ణాశ్రమ ప్రిన్సిపల్స్. సో ప్రభుపాదులు వారు ఎందుకు చెప్తున్నారు? సమాజానికి అది కావాలి. సో ఆ వర్ణాశ్రమ సారం ఏంటంటే పంచరాత్ర, అంటే విగ్రహారాధన, టెంపుల్ వర్షిప్. ఆ పంచరాత్రం యొక్క సారం ఏంటంటే భాగవత ధర్మం. భాగవత ధర్మం అంటే కేవలము మన ఆత్మ యొక్క ధర్మం అన్నమాట. వర్ణాశ్రమ అంటే మన వృత్తి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఏ వృత్తులైతే మనం చేస్తున్నామో దాని యొక్క సాధనం ఏంటంటే సంసిద్ధి హరితోషం, భగవంతుని ఆరాధించడం. కాబట్టి వర్ణాశ్రమ సారం ఏంటంటే పంచరాత్ర ఏంటంటే భగవంతుని ఆరాధన అనేది ముఖ్యం అన్నమాట. కానీ మన ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాద వారు మన ఇస్కాన్ సంస్థని ఎలా స్థాపించారు? ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ ఏం చేశారు? వర్ణాశ్రమ ఎస్టాబ్లిష్ చేశారు, పంచరాత్ర విగ్రహారాధన స్టార్ట్ చేశారు. ఏం చేశారు? డైరెక్ట్ గా టాంకిన్సన్ స్క్వేర్ పార్క్ వెళ్ళి ఆయన జపం చేశారు, హరే కృష్ణ మహాంత జపం చేశారు. సో ఎందుకంటే ముందు మనం నియమాలు చెప్పలేము, ఎందుకంటే సమాజం మొత్తము దిగజారిపోయింది. సో వాళ్ళకి నియమాలు చెప్పామంటే ఎవరు ప్రాక్టీస్ చేయరు, ఎవరు వినరు. అందుకని ప్రభుపాద వారు డైరెక్ట్ గా భాగవత ధర్మం చాంటింగ్ మీద ఫోకస్ చేశారు, అంటే శుద్ధ భక్తులు ఆయన. సో దాని ద్వారా, ఎందుకంటే దానికి ఏ ప్రీరిక్విజిట్ ఉండదు, ఎటువంటి అర్హత అవసరం లేదు భాగవత ధర్మ పాటించడానికి. కేవలం అర్హత ఏంటంటే నువ్వు మనిషి జన్మ ఎత్తితే చాలు. సో ఎవరైనా భాగవత ధర్మ ప్రాక్టీస్ చేయొచ్చు. కాబట్టి దానితోటి ఈ మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో చిన్న చిన్నగా ఆ యొక్క హరినామ సంకీర్తన ద్వారా ఆ ఆత్మ అనేది శుద్ధి అయినప్పుడు తర్వాత ప్రభుపాద వారే టెంపుల్ స్టార్ట్ చేయాలి, ఇప్పుడు విగ్రహాలను ఆరాధించాలి, మార్నింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. కరెక్ట్ కదా? ఇవన్నీ తర్వాత ప్రభుపాద స్టార్ట్ చేశారు. ఎందుకని అంటే 24 hours ఆ భాగవత ధర్మం పాటించలేము. కొంతమంది అప్పుడులో పాటించారు ప్రభుపాద వారి సమయంలో, ఎందుకంటే వాళ్ళు కూడా భగవంతుడు పంపించిన పార్షదులే. కాబట్టి మనం గురు మహారాజులను చూస్తున్నాం కదా, వీళ్ళంతా కూడా ఏంటంటే భగవంతుడు పార్షదులు ప్రభుపాద వారిని అసిస్ట్ చేయడానికి భగవంతుడు పంపించారు. వాళ్ళందరూ భాగవత ధర్మాన్ని పాటించారు. కానీ సాధారణ వ్యక్తి మనలాంటి వాళ్ళు 24 గంటలు చేయలేం కదా. కాబట్టి మనకి నియమాలు ఉండాలి, రెగ్యులేషన్ ఉండాలి. దానికోసం మార్నింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, విగ్రహారాధన స్టార్ట్ చేశారు, ఇది పంచరాత్ర స్టార్ట్ చేశారు తర్వాత. సో తర్వాత వర్ణాశ్రమ అనేది ప్రభుపాద చెప్పారు. ఎందుకంటే టెంపుల్స్ కూడా చాలా మంది రారు. సో అటువంటి వాళ్ళ కోసం ఏం చేయాలి? వాళ్ళ వృత్తులనే వాళ్ళు ఎలాగ సేవగా మార్చాలి, అది వర్ణాశ్రమ. ఎందుకు చెప్తున్నాను ఇదంతా నేను? సో ద పాయింట్ ఈస్ సెట్టింగ్ ఎన్ ఎగ్జాంపుల్. మనం కూడా సో స్టార్టింగ్ లో ఆఫ్ కోర్స్ భాగవత్ ధర్మ ఇప్పుడు రథయాత్ర వస్తుంది, మనం వాళ్ళకి ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తాం భక్తిని ప్రజలకి? కేవలం హరినామ సంకీర్తన ద్వారానే, రైట్? మనం అన్ని మోడర్న్ గ్యాడ్జెట్స్, మోడర్న్ టెక్నాలజీ అంతా యూజ్ చేస్తున్నాం, కానీ ఇదేంటి డైరెక్షన్ లో చేస్తున్నాం. అంటే మనం
ఆల్రెడీ ఆ సమాజంలో ఉన్నాం కాబట్టి సడన్ గా అన్ని వదిలేశారంటే ఆ ఎంతూజాజం అనేది మనకు ఉండదు భక్తి చేయడానికి. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి కృప మన మీద, మనకి అవకాశం ఇచ్చాడు. కాబట్టి కానీ ఇది డైరెక్షన్ లో చేయాలి, మార్గదర్శనంలో మనం చేయాలి. అప్పుడు మనం ప్యూరిఫై అవుతాం, శుద్ధి అవ్వబడతాం. ఒకసారి శుద్ధి అయిన తర్వాత, ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనకు అవసరం. వైదిక నియమాలు, పంచరాత్ర నియమాలు, అవి కూడా మనం చిన్నగా అప్లై చేయాలి. అంతేగాని నేను ట్రాన్సెండెంటల్, నేను దివ్య స్థలంలో ఉన్నాను, నాకు ఇవన్నీ అవసరం లేదు అలా అనుకోకూడదు అనమాట. సో ప్రభుపాద గారు క్లియర్గా తాత్పర్యంగా చెప్తున్నారు. సో దట్ ఈస్ ద ఇంట్రడక్షన్. నౌ విల్ స్టార్ట్ ద today's verse. ఓకే, ఎనీ క్వశ్చన్? ఇందులో ఏమన్నా ప్రశ్న ఉంటే అడగవచ్చు. ఐ హోప్ ఐ హావ్ నాట్ కన్ఫ్యూజ్డ్. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. క్లియర్ గానే ఉంది, డౌట్స్ ఏం లేవు. ఉన్న డౌట్ కూడా క్లియర్ అయింది. ఓకే ఓకే. సో ఇప్పుడు మనము పర్పట్లోకి కర్మ అనేది కాదంటారా? పాడన్ కర్మ కూడా ఒక ఫ్యాక్టర్ కదా మన సఫరింగ్ కి. మనస్సే కాకుండా కర్మ కూడా ఫ్యాక్టర్. యాక్చువల్ గా ఈ శ్లోకంలో ఇంకా పై లెవెల్కి వెళ్తున్నారు అనమాట. ఆ కర్మ కూడా మనకి ఎందుకు చేసాము? ఫస్ట్ మన కోరికతో స్టార్ట్ అయింది ఇదంతా. మన మనసులో ఉన్న కోరికతోటి స్టార్ట్ అయింది సీక్వెన్స్ అంతా. సో అందుకనే మన పరమ కారణమా మనకి అని చెప్తారు. కర్మ అనేది కూడా చేంజ్ చేసేసుకోవచ్చు మనం దీని ద్వారా. సో టుడే శ్లోక పునశ్చయాచమానాయ జాత రూపమదాత్ ప్రభు తతో ఆనృతం మదం కామం వ్రజో వైరం చ పంచమం. ఎస్ కేశవరాజ్ కిషోర్ ప్రభు, మీరు చదువుతారా? డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చదివారు. హరే కృష్ణ ప్రభు. చదవండి. ఇక్కడి నుంచి చదవమంటారు ప్రభు. చదవండి. కలిపురుషుడు తిరిగి మరికొంత అర్థించెను. అతడు ఈ రీతి యాచించుగా బంగారం ఉన్న చోట నివసించుటకు అతని పరీక్షిన్ మహారాజు అనుమతి ఒసగెను. సువర్ణం ఎచ్చట ఉండునో అచ్చట అసత్యము, మదము, కామము, ఈర్ష్య, వైరము అనేది లక్షణములందుటయే అందులకు కారణము. భాష్యం. శ్రీల ప్రభుపాదకి జై. 4 స్థానములందు వసించుటకు కలిపురుషునికి పరీక్షిన్ మహారాజు అనుమతి ఒసగినప్పటికీ ఆ స్థానములను పొందుట కలికి కష్టతరమయ్యను. పరీక్షిత్తు రాజ్యపాలనలో అటువంటి స్థానములు లేకపోవటయే అందులకు కారణము. తత్కారణముగా తన హీయమైన కార్యములను నిర్వహించుటకు కలిపురుషుడు రాజును మరి ఒక స్థానమును అర్థించను. అంతట పరీక్షిత్తు బంగారం ఉన్న చోట వసింపుమని కలిపురుషునికి అనుమతి ఒసగెను. ఏలయనగా ఎచ్చట బంగారం ఉండునో అచ్చట పైన తెలిపిన 4 విషయములు ఉండుటయే గాక శత్రుత్వము సైతము నిలిచి ఉండును. ఈ విధముగా కలిపురుషుడు బంగారమును ఆశ్రయించెను. శ్రీమద్ భాగవతమును అనుసరించి బంగారము అసత్యమును, మదమును, వ్యభిచారమును, ఈర్ష్యను, శత్రుత్వమును కలగజేయును. చివరకు బంగారపు నిల్వలపై ఆధారపడేది కరెన్సీ విధానము కూడా సరి అయినది కాదు. చాలా చలామణిలో ఉండేది కరెన్సీ బంగారు నిల్వలకు సమతుల్యముగా ఉండనందున బంగారు నిల్వలపై ఆధారపడేది కరెన్సీ అసత్యముపై ఆధారపడి ఉన్నది. అనగా ఉన్నటువంటి బంగారు నిల్వల విలువ కన్నను అధికముగా కరెన్సీ పత్రములను విడుదల చేయుట వలన ఈ విధానమున అసత్యమే మూల సిద్ధాంతమై ఉన్నది.
అధికారులచే కల్పింపబడిన ఈ విధమైన కల్పిత ద్రవ్యోల్పణ అనునది దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించగలదు. అటువంటి చెడ్డధనము లేదా కృత్రిమ కరెన్సీ నోట్ల కారణమున నిత్యావసర వస్తువుల ధరలు కల్పితముగా ఆకాశమునందును, నల్లధనము తెల్లధనమును తరిమివేయును. కనుకనే కాగితపు కరెన్సీ నోట్లను వాడుటకు బదులు బంగారు నాణెములనే వినియోగించినచో బంగారం యొక్క దురుపయోగము నివారణ కాగలదు. స్త్రీలు బంగారు నగలను ధరించుటను ఒక హద్దులో అనుమతింపవలెను. అటువంటి హద్దు గుణమునందుగాక పరిమాణమునందు ఉండవలెను. అట్టి కార్యము కామము, ఈర్ష్య, శత్రుత్వములను తగ్గించగలదు. నాణెముల రూపమున వాస్తవమగు బంగారు కరెన్సీయే చలామణి అయినచో అసత్యము, వ్యభిచారము వంటి దుర్లక్షణములను ప్రేరేపించుటలో బంగారపు ప్రభావము అప్రయత్నముగా అంతము కాగలదు. అంతటా అసత్యమాది దుర్గుణములే కలిగిన అవినీతి నిరోధక మంత్రిత్వ శాఖ యొక్క అవసరము ఏమాత్రము కలగదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద హరే ప్రణామ. కృష్ణ. సో ఇక్కడ మెయిన్ గా పరీక్షిత్ మహారాజు 4 స్థానాలు ఇస్తారు కలికి. కానీ కలి మహారాజు ఏమంటారంటే, అరే మీ రాజ్యంలో ఈ 4 ఎక్కడ జరుగుతాయి, మీరు పూర్తిగా నిర్మూలించేశారు, మరి నాకు ఇంకొక స్థానాన్ని ఇవ్వండి. సో అప్పుడు ఇంకో స్థానం ఇస్తారు పరీక్షిత్ మహారాజు. ఏంటి ఆ స్థానము? ఎక్కడైతే బంగారం కూడబెడతారో అక్కడ ఉండొచ్చు. సో ప్రభుపాద గారు సో తాత్పర్యంలో సో మనకి ఆధునికమైనటువంటి కరెన్సీ నోట్స్ ఇవి కూడా కలి యొక్క స్థానం, రైట్. సో దానికి ప్రభుపాద వారు లాజిక్ యూజ్ చేస్తారు. సో ఎంతమందికి అర్థమైంది ఈ తాత్పర్యం? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ప్రభుపాద వారు చెప్తున్నారు, బ్యాడ్ మనీ డ్రైవ్స్ అవే గుడ్ మనీ. బంగారు నాణాలే మనము కంపెనీ అంటే మన యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో వాడుకోవాలి, క్యాష్ వాడకూడదని చెప్తున్నారు. అప్పుడు మనము కలి ప్రభావాన్ని నిర్మూలించగలము. సో మేబీ లిటిల్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ ఐ అండర్స్టూడ్. అంటే నేను కూడా ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు ఇది పాయింట్. బట్ సో ఏం చెప్తున్నారంటే, సరే ఎగ్జాంపుల్ గా ఒక రాజ్యంలో 100 గ్రాముల బంగారం ఉంది అన్నారు అనుకుందాం. సో ఆ బంగారానికి సమానంగా ప్రభుత్వము 100 నోట్లని ముద్రించింది. ప్రతి ఒక్క నోటికి ఒక నోటు ఒక బంగారపు నాణ్యం, ఒక గ్రాము బంగారానికి సరిపోయే విధంగా 100 నోట్లు ముద్రించింది. అది ట్రాన్సాక్షన్స్ కి ఉపయోగపడుతుంది. అంటే ప్రతి నోటు వెనక నిజమైన బంగారం ఉంది రాజ్యంలో, కాబట్టి సమస్య లేదు, ఎందుకంటే నిజమైన వెల్త్ ఉంది కాబట్టి. కానీ అదే ప్రభుత్వము ఖజానాలో ఇంకా 100 గ్రాముల బంగారమే ఉండగా 500 నోట్లు ముద్రిస్తే, బంగారం 100 గ్రాములు ఉంది కానీ 500 నోట్లు ముద్రించారు. అప్పుడు ఏమవుతుంది? 400 నోట్లు ఎక్స్ట్రా నోట్లు ముద్రించారు. ఉన్నది ఎంత వాల్యూ? బంగారం 100 గ్రాములు. అంటే అప్పుడు నీకు ఆ కరెన్సీ వాల్యూ పడిపోయింది కదా. అంటే ఒక నోటుతో 1 గ్రామ్ బంగారం వచ్చేది, ఇప్పుడు నీకు ఏమవుతుంది? 5 నోట్లతోటి 1 గ్రామ్ బంగారం సరిపోతుంది. అర్థమవుతుందా? అంటే ఎవరి దగ్గర నోట్లు ఎక్కువ ఉంటాయో వాడికి ఓకే, కానీ సాధారణమైన జనాభా ఎవరి దగ్గర అయితే నోట్లు ఎక్కువ ఉండవో ఆర్టిఫిషియల్ గా ఏమవుతుంది? కృత్రిమంగా ప్రైసెస్ అనేవి పెరిగిపోతున్నాయి కదా. సో అదే చెప్తున్నారు, అంటే బ్యాడ్ మనీ డ్రైవ్స్ అవే గుడ్ మనీ. అంటే బియ్యం ధర పెరిగిపోతాయి, కూరగాయల ధర పెరిగిపోతాయి. ఎందుకంటే అవసరాలు ఉన్న సదుపాయాలు అంతే, అవి పెరగట్లేదు, కానీ నువ్వు నోట్లు పెంచేసావు ఎక్కువగా. సో ఆ పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. ఎంతమందికి అర్థమైందని చెప్పింది? అర్థం కాకపోయినా పర్లేదు, డోంట్ వరీ.
So we'll go ahead. సో మెయిన్ మనం ఏం స్వీకరించవచ్చు అంటే ఈ తాత్పర్యం నుంచి ఈ ఫాల్స్ కరెన్సీని కూడబెట్టుకోకుండా మనము రియల్ వెల్త్ అంటే ఏంటి? ధాన్యాలు, ఆవులు, సొంత భూమి, బంగారం, సో ఇవన్నీ కూడా నిజమైన సంపత్తి అన్నమాట. సో యాక్చువల్లీ అందుకనే ప్రభుపాద సింపుల్ లివింగ్, ఫార్మ్ కమ్యూనిటీస్, ఇవన్నీ ఎందుకు అంటే అది నిజమైన సంపత్తి. యాక్చువల్గా కరోనా వచ్చినా ఏదంటే యుద్ధాలు వచ్చినా సో ఎఫెక్ట్ ఏమి ఉండదు అసలు యాక్చువల్గా, రైట్? సో హ్యాపీగా ఉండవచ్చు మనం. సో దట్ ఈస్ అది ఒకటి మనం ప్లే చేసుకోవచ్చు. ఇంకొకటి, ధనాన్ని కూడబెట్టుకోకుండా మనం ఇమ్మీడియట్ గా ఇటువంటి వస్తువుల్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ధనం అంటే బ్యాంక్ లో పెట్టకుండా ల్యాండ్ కొనుక్కోనో లేదంటే గోల్డ్ కొనుక్కోనో అలా పెట్టుకోవాలి. ప్లస్ కృష్ణ భావన ప్రచారానికి ఉపయోగించాలి. ప్రభుపాద క్లియర్ గా చెప్తారు. టెంపుల్స్ అంటే ఇస్కాన్ టెంపుల్స్ లో వారు ఏం చెప్తారంటే యాజ్ సూన్ యాజ్ యూ గెట్ మనీ, ప్రింట్ బుక్స్. ధన రంగాల్లో దాన్ని బుక్స్ ప్రింట్ చేయడానికి ఉపయోగించండి. అండ్ అసెట్స్, టెంపుల్స్ ఇవన్నీ పర్చేస్ చేయండి. ఎందుకంటే ధనం ఎప్పుడైతే మనం కూడబెడతామో ఇమీడియట్ గా కలి ప్రభావం ఉంటుంది అక్కడ. సో వెరీ ఇంపార్టెంట్. అక్కడ కలహాలు వచ్చేస్తాయి, రైట్? సో ఒకసారి ఒక ఇండస్ట్రియలిస్ట్, ఆయన చాలా కంపెనీలు ఉన్నాయి ఆయనకి, ఆయన ప్రభుపాద దగ్గరికి వెళ్ళారన్నమాట. సో ప్రభుపాద స్వామీజీ, ఐఎమ్ ఇన్ సో మచ్ యాంగ్జైటీ, నాకు చాలా తలనొప్పిగా ఉంది, సమస్యలు ఉన్నాయి, ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఎలా వాటిని మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తారు. సో చాలా తలనొప్పిగా ఉందంటే ప్రభుపాద వారు అంటారు, సింపుల్, దాంట్లో ఏముంది? సో ఆ కంపెనీలు అవన్నీ కూడా నాకు రాసిచ్చేయండి, మీరు పీస్ఫుల్ గా ఉండండి, మీరు శాంతిగా ఉండండి చెప్తారు. సో ద పాయింట్ ఏంటంటే యాక్చువల్గా మనం అనుకుంటాము ధనంతో డబ్బుతోటి హ్యాపీగా ఉంటామని చెప్పి, యాక్చువల్గా కలి ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఇంకా యాంగ్జైటీస్ ఇవన్నీ పెరిగిపోతాయి అన్నమాట. సో భాగవతంలో ఇచ్చారు, కలి అంటే ధనము యొక్క చెడు లక్షణాలు భాగవతంలో చెప్పారన్నమాట. మీకు 11వ స్కందమా ఎక్కడ వస్తుంది, 10వ స్కందం కూడా వస్తుంది. అంటే ధనం కూడబెట్టడం వల్ల అహంకారం వస్తుంది మనకి. నేను గొప్పవాడిని, అందరూ నాకంటే తక్కువ వాళ్ళు, నేను వేరే వాళ్ళని పోషిస్తున్నాను. ఇంకొకటి భగవంతుని మర్చిపోతాము. కుంతిమాన చెప్తుంది కదా, జన్మ ఐశ్వర్య శృత శ్రీవిర్ ఏదమాన మదపుమాన్ నైవార్హతి అవిధాత్వై త్వాం అకించన గోచరం. సో మన యొక్క మంచి జన్మ వల్ల, ఐశ్వర్యం వల్ల, సౌందర్యం వల్ల, జన్మ ఐశ్వర్య శృత శ్రీవిర్ అంటే మంచి పాండిత్యం వల్ల మనం భగవంతుని నామాన్ని అసహ్య భావంతో తీసుకోలేం అన్నమాట. ఎందుకంటే నేను కూడా మంచి పరిస్థితిలో ఉన్నాను, సో మనకి అవసరం లేదనిపిస్తుంది. అదొకటి, భగవంతుని మర్చిపోగలమా ధనం ఎక్కువ. నలకోరు మణిగ్రీవ ఆ పాస్టం చూసాం కదా, ధన దుర్మత అంత కుబేర పుత్రులు, కుబేర అంటే ట్రెజరీ ఆఫ్ డెమిగాడ్స్, దేవతల యొక్క ట్రెజరీ అనమాట. వాళ్ళ పిల్లలు నలకోరు కుబేర. సో వాళ్ళు ఎందుకు దిగజారిపోయారు? ధనం ఉంది కాబట్టి. తర్వాత లోభం వస్తుంది, ఇంకా గ్రీడ్ పెరిగిపోతుంది. ఎంత ఉన్నా కానీ ఇంకా సంపాదించాలి, వేరే వాడి కంటే పై పొజిషన్లోకి వెళ్ళాలి, ఫస్ట్ పొజిషన్లోకి వెళ్ళాలి చూస్తాం. మరియు ధనం ఉన్నప్పుడు మనకి చేతులు ఊరుకోవన్నమాట, ఏదో ఒకటి కొనాలి, ఇంద్రియ వస్తువులు కొనాలి, ఇంద్రియ తృప్తి పెరిగిపోతుంది, ఇంద్రియ విలాసాలు పెరిగిపోతాయి. 5వది అసూయ పెరిగిపోతుంది.
పోటీ కాంపిటీషన్ ఇంకా పెరిగిపోతుంది, వాడికంటే ఎక్కువ సంపాదించాలి అంటే వేరే వాళ్ళు మళ్ళీ మన వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబ కలహాలు, రైట్, ఒకే కుటుంబంలో అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటారు ధనం కోసం, రైట్. మనం చూసాము పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా, ఎవరు, అంబానీ బ్రదర్స్ అయితే ఇక్కడ, వాళ్ళ మధ్యలో కూడా భేదాలు వచ్చినాయి. ఎందుకంటే ఆస్తి విషయం న్యాచురల్ అది. తర్వాత అసత్యం మరియు మోసం పెరిగిపోతుంది ధనం ఉండటం వల్ల. అబద్ధాలు చెప్పటం, మోసాలు చేయటం, హింస పెరిగిపోతుంది ధనం కోసం, క్రైమ్ పెరిగిపోతుంది, చింత మరియు భయం పెరిగిపోతుంది. డెఫినెట్ గా అరే ఎవడొచ్చి ఎప్పుడు దొంగలిస్తాడో మనకు తెలియదు, రైట్. మనం ఏసీ రూమ్ లో పడుకొని బర్గ్లర్ అలారమ్స్ పెట్టుకొని చుట్టూతా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పెట్టుకొని కూడా చెమటలు పడుతూ ఉంటాయి మనకి. ఎందుకని ఎవడొచ్చి ఎప్పుడు దోచుకెళ్తాడో తెలియదు. సో పేదవాడు చక్కగా పీస్ఫుల్ గా శాంతిగా పడుకుంటాడేమో బయట అడుగు మీద, కానీ ధనం ఉన్న వాడికి ఎప్పుడూ భయమే. ఇంకొకటి దయ మరియు కరుణ తగ్గిపోతుంది ధనం ఉండటం వల్ల. మన పేదవాడి యొక్క సమస్యలు మనం అర్థం చేసుకోలేం అన్నమాట. సో ఈ విధంగా ఎన్నో బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో అందుకని ఎంత అవసరమో మనకి రూపాయలు తట్టు టు జస్ట్ బ్యాలెన్స్ అవర్ లైఫ్, మన ఆత్మని మన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకునేటట్లు ఎంత ధనం అవసరమో అంత ధనం దగ్గర ఉంటే సరిపోతుంది. ఎక్కువ పక్క వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర అంత ఉంది కదా మనకు కూడా అంత సంపాదించాలన్న భావన ఉండకూడదు. ఎందుకంటే మెయిన్ భక్తి చేసుకోవడానికి మనకి సమయం, దానికి ఎంత ధనం అవసరమో అంత ధనం. అఫ్కోర్స్ మన ఫ్యామిలీని కూడా చూసుకోవాలి, అయితే ఇది ఇండివిజువల్, ప్రతి ఒక్కళ్ళు అది వేరుగా ఉండవచ్చు. సో అది మనం గైడెన్స్ తో, మన యొక్క కౌన్సిలర్స్ గైడెన్స్ తోటి మనం అది చూసుకోవాలి. ఎందుకంటే మెయిన్ థింగ్ కలియుగము, కలి ప్రభావం అనేది గ్యారంటీగా అక్కడ ఉంటుంది. భాగవతంలో ఉంది, పరీక్షిత్ మహారాజ్ ఇచ్చారు కలిగా స్థానం. సో నెక్స్ట్ వర్స్, విల్ గో టు నెక్స్ట్ వర్స్. అయోని అమోని పంచస్థానాని యధర్మ ప్రభవ కలి ఔత్తరేయేన దత్తాని న్యవసన్నిదేశకృత్. ఓకే, శ్రీధర్నేశ్వరం ప్రభు చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఆ విధంగా కలిపురుషుడు ఉత్తర తనయుడైన పరీక్షిత్ మహారాజుచే 5 స్థానం నందు వసించుట అనుమతించబడింది. ఈ విధంగా బంగారం యొక్క ప్రామాణీకరణముతో కలియుగము ఆరంభమైనది. కనుకనే అసత్యము, మదము, జంతుహింస, వ్యభిచారములు ప్రపంచమంతటను పెచ్చురేగిపోయినవి. సాధువర్తనం కలిగిన వారు అటువంటి అవినీతిని తరిమివేయుటకై మిగులు ఆతురతను కలిగి ఉన్నారు. దాని కొరకు ప్రతిక్రియ విధానమే పైన తెలుపబడినది. ప్రతి ఒక్కరూ ఈ సలహా గైకొని లాభం పడేయవచ్చు. నెక్స్ట్ వర్స్. అదైతాని సేవేత పురుష క్వచిత్ విశేషతో ధర్మశీలో రాజా లోకపతి కురు. హరే కృష్ణ. రామూర్తి చదవండి. ఈ కారణము చేత శ్రేయస్సును అభిలషించువారు ఎవరైనను, ముఖ్యముగా రాజులు, ధార్మికులు, ప్రజానేతలు, బ్రాహ్మణులు, సన్యాసులు పైన తెలుపబడిన 4 అధర్మ లక్షణముల సంపర్కమును పొందరాదు. భాష్యము. బ్రాహ్మణులు ఇతర వర్ణములన్నింటికి ధర్మ నిర్దేశకులు కాగా, సన్యాసులు సర్వ వర్ణములకు, ఆశ్రమములకు ఆధ్యాత్మిక గురువులై ఉన్నారు. అదే విధముగా రాజు, ప్రజానేతలు, జనుల
భౌతిక సంక్షేమమునకు బాధ్యులై ఉన్నారు. ముక్తి మార్గమున ప్రయాణించు ధార్మికులు బాధ్యతాయుతులైన మానవులు, విలువైన మానవ జీవితమును వృథా కావింపగోరని వారు అధర్మ లక్షణముల నుండి దూరులై ఉండవలెను. ముఖ్యముగా స్త్రీలతో అక్రమ సంబంధమును వారు వర్జించవలెను. బ్రాహ్మణుడు సత్యసంధుడు కానిచో అతని బ్రాహ్మణత్వము నిరర్ధకము నిష్ఫలము కాగలదు. సన్యాసి అయినవాడు స్త్రీతో అక్రమ సంబంధమును కలిగి ఉన్నచో అతని సన్యాసము పూటకము కాగలదు. అదే విధముగా రాజు ప్రజానేతలు అనవసరముగా గర్వమును చెంది ఉన్నచో లేదా మదిరాపానమునకు ధూమపానమునకు అలవాటు పడి ఉన్నచో ప్రజా సంక్షేమకర కార్యములను చక్కగా నిర్వహించుటకు అయోగ్యులు కాగలరు. అనగా సత్యత్వమే సర్వధర్మముల మూల సిద్ధాంతమై ఉన్నది. కనుక మానవ సమాజపు నాయకులైన సన్యాసులు, బ్రాహ్మణులు, రాజులు, ప్రజానేతల శీలమును యోగ్యతను నిశ్చయముగా పరీక్షింపవలసిన అవసరము ఎంతేని కలగదు. ఆధ్యాత్మిక గురువుగా కానీ లేక సంఘమునకు ప్రభువుగా గాని అంగీకరించుటకు పూర్వము మనుజుని శీలమును పైన తెలిపిన ప్రమాణముతో పరీక్షించుట అత్యంత అవసరము. అట్టి ప్రజానేతలు చదువు సంధ్యల యందు తక్కువ యోగ్యతను కలిగి ఉన్నప్పటికీ చోదము, మద్యపానము, వ్యభిచారము, జంతుహింస అనేది 4 అయోగ్యతల నుండి మాత్రము ముక్తులై ఉండుట ప్రాథమిక అవసరమై ఉన్నది. హరే కృష్ణ. సో ఒక ప్రజానేత కావటానికి, పొలిటీషియన్ కావటానికి కావాల్సిన అర్హత అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు గోపాల్. అది అకాడమిక్ క్వాలిఫికేషన్ కాదు, అంటే వాళ్ళ యొక్క చదువు, ఉన్నత జ్ఞానము, అది యోగ్యత కాదు, అది సరిపోదు. వాళ్ళకి యోగ్యత ఏముండాలంటే ఈ 4టిని కూడా వాళ్ళ నియమాలను పాటించాలి. వాళ్ళ యొక్క చరిత్ర ఈ విధంగా శుద్ధంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు లీడర్స్, వాళ్ళు రాజ్యం చేయగలరు, ప్రజలను సంరక్షించగలరు. కానీ ఇప్పుడు ఎంతమంది అలా పాటిస్తున్నారు చూడండి. రైట్. సో చాలా సింపుల్. యాక్చువల్గా సమాజాన్ని మనం మార్చాలంటే పెద్ద పనేం కాదు, కానీ ఈ సింపుల్ విషయాలే ఎవరు పాటించట్లేదు. సో అట్లీస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభుపాద వారి పుస్తకాలని ఈ నాయకులు, నేతల దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఓన్లీ ప్రభుపాద వారు చెప్తారు, ఇఫ్ ఓన్లీ ద ఇంటెలిజెంట్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్, తెలివైన వాళ్ళు ఇవి చదివినప్పుడు వాళ్ళు యాక్చువల్లీ దీని ఆధారంగా రాజ్యాన్ని చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్ గా సాధారణ సమాజం అనేది చక్కగా వస్తుంది అనమాట. అదే చెప్తాను, బ్రాహ్మణులు ఈ కలి ప్రభావాన్ని మనం ఎలా తొలగించగలం అంటే ఈ 5టిని మనం దూరం చేయాలి. ఎస్పెషల్ గా ఎవరు? రాజులు, ధార్మికులు, ప్రజానేతలు, బ్రాహ్మణులు, సన్యాసులు, 5 గురించి చెప్పారు. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణులు, సన్యాసులు ఆధ్యాత్మికమైనటువంటి నేతలు వాళ్ళు, మరియు రాజులు, ప్రజానేతలు భౌతికమైనటువంటి నేతలు. సో ఈ 4 గురించి చెప్పారు. సో బ్రాహ్మణులు సత్యం చెప్పారు. సో ప్రతి ఒక్క వర్గానికి ఒకదాన్ని పోల్చాలన్నమాట ప్రభుపాద. అంటే బ్రాహ్మణులకి సత్యం, ట్రూత్ఫుల్నెస్ అనేది చాలా ముఖ్యం. వాళ్ళ అబద్ధం చెప్పినప్పుడు సమాజం వాళ్ళని ఎవరు ఫాలో చేయరు. అలాగే సన్యాసులకి ప్రభుపాద వారు ఫోకస్ చేశారంటే నో కనెక్షన్ విత్ ఉమెన్. సో వాళ్ళకి ఆ యొక్క నియమాన్ని వాళ్ళు చాలా గట్టిగా పాటించాలి. సో అలాగే రాజులు, ప్రజానేతలు, వీళ్ళకి పాటించవలసిన నియమం ఏంటంటే మెయిన్ గా మాంసభక్షణ మరియు మాదక ద్రవ్యాలు తీసుకోవటం. సో ఇది వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాలి. సో
జనరల్ గా 4 కూడా అందరూ పాటించాలి. బట్ ఈ 4 గ్రహాలకి ఒక నియమాన్ని మెయిన్ గా పాటించిన నియమాన్ని ఇక్కడ రూపాల్లో చెప్పారు. కాబట్టి ప్రజానేతలు ఏ విధంగా అలా నేత పొంది ఉండాలనేది తాత్పర్యంలో చెప్తున్నారు. నెక్స్ట్ లోకి వెళ్దాం. టైం వృషస్య నష్టాం స్త్రీన్ పాదాన్ తపఃశౌచం దయామితి ప్రతిసందద అశ్వాస్య మహీం చ సమవర్తయత్. రమావాళ్ళ ప్రభు ఉన్నారా? వాణి మాతాజీ. హరే కృష్ణ, ధన్వత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ, చదవండి. అటు పిమ్మట పరీక్షిత్ మహారాజు ధర్మదేవత వృషభము యొక్క నష్టమైన 3 పాదములను పునఃస్థాపించి ధైర్యము గొలిపెడి కర్మల ద్వారా దేవి పరిస్థితిని తగినంతగా మెరుగుపరిచాను. భాష్యము: కలిపురుషునికి ప్రత్యేక స్థానములను నిర్దేశించుట ద్వారా పరీక్షిత్ మహారాజు అతడిని దాదాపుగా వంచిన వాడనియే పలుకవచ్చు. కలిపురుషుడు ధర్మదేవత వృషభము మరియు భూమాతల స్వరూపమున గల సమక్షమున అతడు తన ధర్మ. హరే కృష్ణ, నేను ట్రావెలింగ్ లో ఉన్నాను ప్రభుజీ, బస్సు. ఓకే అదే అనుకున్నా. వేరే వాళ్ళని చదవమని. హరే కృష్ణ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, నేను చదవమంటారా? చదవండి. హరే భాష్యం: కలిపురుషునికి ప్రత్యేక స్థానములను నిర్దేశించుట ద్వారా పరీక్షిత్ మహారాజు అతనిని దాదాపు వంచిన వాడనియే పలికివచ్చును. కలిపురుషుడు ధర్మదేవత అనగా వృషభ రూపమున గల మరియు భూమాతల సమక్షమున అతడు తన రాజ్య పరిస్థితిని చక్కగా అంచనా వేసి తపస్సు, శుచిత్వము, దయ అనేది వృషభము యొక్క 3 పాదములను పునఃస్థాపించుటకు శీఘ్రమే తగిన చర్యలను గైకొనెను. ఇక ప్రపంచ జనుల సమిష్ట లాభము కొరకు బంగారు నిల్వలు ఆర్థిక పరిస్థితి యొక్క సుస్థిరతకై వినియోగపడినట్లుగా అతడు గాంచెను. బంగారము నిక్కముగా అసత్యమును, మదమును, వ్యభిచారమును, శత్రుత్వమును, హింసను సృష్టించినదే అయినను యోగ్యుడైన రాజు లేదా ప్రజానేత లేదా బ్రాహ్మణుడు లేదా సన్యాసి నిర్దేశములో ధర్మదేవత యొక్క నష్టమైన పాదములను పునరుద్ధరించుటలో చక్కగా వినియోగపడగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. పరీక్షిత్ మహారాజు చక్కగా రాజ్యం చేసి 4 కూడా ఆయన రాజ్యంలో లేకుండా, మరియు ఐదవది ఏంటి, ఇక ప్రపంచ జనుల సమిష్ట లాభం కొరకు బంగారు నిల్వలు ఆర్థిక పరిస్థితి యొక్క సుస్థిరతకై వినియోగపడినట్లుగా అతడు గాంచాడు. సో అది కూడా చక్కగా పాటించాను. సో ఈ విధంగా కలి పురుషుడిని ఆయన పాలకుడు అనమాట అతని రాజ్యం నుంచి. ఇంకా ఉంది తాత్పర్యం. హరే కృష్ణ, చదవమంటారు ప్రభు? చదవండి. కనుకనే పరీక్షిత్ మహారాజు తన తాతగారైన అర్జునుని వలె భోగాభిలాషకై దాచబడిన అక్రమ బంగారమునంతటినీ సేకరించి శ్రీమద్ భాగవత ఆదేశానుసారము సంకీర్తనా యజ్ఞమునందు వినియోగించెను. పూర్వము ఒకసారి ఉపదేశించినట్లుగా కూడబెట్టిన ధనమును వితరణార్థమై 3 భాగములుగా అనగా 50% భగవత్ కైంకర్యమునకు, 25% బంధువులకు, మిగిలిన 25% స్వీయ అవసరములకు అయినట్లుగా విభజింపవచ్చును. కృష్ణ సేవ కొరకై లేదా సంకీర్తన యజ్ఞము ద్వారా భగవద్ విజ్ఞానమును జగములో పంచుట కొరకై సంపదలో 50% ఖర్చు చేయుట అన్నది గొప్ప దయా ప్రదర్శనము కాగలదు. ప్రపంచ జనులు సాధారణముగా ఆధ్యాత్మిక జ్ఞాన విషయమున, ముఖ్యముగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవా విషయమున అంధకారమున నిలిచినట్లుగా నొందురు. ఈ కారణము చేత భక్తియుత సేవా విధానమునకు సంబంధించిన దివ్య జ్ఞానమును
ప్రచారము చేయుటయనున్నది ఈ ప్రపంచమున మనుజుడు చూపగలిగిన అత్యంత ఘనమైన దయయే కాగలదు. ఈ విధముగా ప్రతి ఒక్కరూ తమ వద్ద కూడబెట్టిన బంగారములో 50% కృష్ణ సేవకు అర్పించినప్పుడు తపస్సు, శుచిత్వము, దయ అనడి లక్షణములు అప్రయత్నముగా వృద్ధి నొందగలవు. అంతట ధర్మదేవత యొక్క 3 నష్టపాదములు అప్రయత్నముగా పునఃస్థాపించబడగలవు. ఆ విధముగా తగినంత తపస్సు, శౌచము, దయ, సత్యములు నెలకొని ఉన్నచో భూమాత సంపూర్ణముగా సంతృప్తి చెందగలదు. అప్పుడు మానవ సమాజమునందు ప్రవేశించుటకు కలిపురుషునకు అవకాశము దొరకనే దొరకదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. సో అంటే ఒకే పేరాలో 3 సార్లు ప్రభుపాద వారు అదే ఒకే చెప్తున్నారు అన్నమాట. కలిపురుషుడిని ఎలా మనం నిర్మూలించగలము, అంటే మన యొక్క ధనాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, క్వాంటిటీ కూడా చెప్పారు. 50%, 3 times వచ్చింది. సో అండ్ అఫ్ కోర్స్ ఆచార్యుల యొక్క వాక్యాలు ఇవి. సో మనము వి షుడ్ గో ఇన్ ద డైరెక్షన్. స ఏష ఏతర్హ్యాధ్యాస్త అసనం పాప్తి ఉపోచితం పితామహేనోపన్యస్తం రాజ్ఞరణ్యం వివక్షిత అస్తేదునా సరాజర్షి కౌరవేంద్రాశ్రయోల్లసం గజః వాయే మహావాగశ్చక్రవర్తి బృహచ్రవా. లాస్ట్ వన్ ఎవరు చదువుతారా? చదవమంటారు ప్రభుజీ. కేశవరాజు హరే కృష్ణ. మహాభాగ్యశాలి యొక్క పరీక్షణ్ మహారాజు కురువంశరాజుల ఘనకార్యములకు తగినట్లుగా యశోవంతుడైన కారణమున విజయవంతంగా ఇప్పుడు రాజ్యమును పాలించుతున్నాడు. భాష్యం. నైమిసారణ్యమునందలి మునుడు చేపట్టిన దీర్ఘకాల యజ్ఞము పరీక్షణ్ మహారాజు మరణించిన కొద్ది కాలమునకే ఆరంభమయ్యను. ఆ యజ్ఞము 1000 సంవత్సరములు జరపబడినదిగా నిర్ణయింపబడెను. యజ్ఞారంభమున శ్రీకృష్ణుడు సోదరుడైన బలరాముని సమకాలికులను యజ్ఞస్థలిని దర్శించినట్లుగా తెలియవచ్చుచున్నది. కొందరు ప్రామాణికులను అనుసరించి భూతకాలమునకు వర్తమానమునకు గల అతి కొద్ది భేదమును సూచించుటకు సైతము వర్తమాన కాలము ఉపయోగపడుచుండును. అదే భావంలో పరీక్షణ్ మహారాజు రాజ్యపాలనకు ఇచ్చట వర్తమాన కాలము ఉపయోగింపబడినది. కొన్ని మార్లు నిత్యముగా జరిగేది విషయమునందు కూడా వర్తమాన కాలము ప్రయోగింపబడును. అనగా పరీక్షణ్ మహారాజు అవలంబించిన నియమములను ఇంకనూ కొనసాగింపవచ్చును. అధికారులు దృఢచిత్తులైనచో ఆ నియమముల ద్వారా మానవ సమాజమును మరింత అభివృద్ధి కావింపవచ్చును. పరీక్షణ్ మహారాజు వలె చర్యలను గైకొనుటకు మనము దృఢ నిశ్చయమైనచో కలిపురుషుడు ప్రవేశపెట్టిన అమానుష కర్మలను సంఘం నుండి పారద్రోడవచ్చును. పరీక్షణ్ మహారాజు కలిపురుషునకు కొన్ని స్థానములను వాసంగా నొసగినను వాస్తవమునకు కలి అట్టి ప్రదేశములను ప్రపంచమునందు గాంచలేకపోయాను. ఏలయన జోదము, సురాపానము, వ్యభిచారము, జంతుహింస అనేది ఘోర కార్యములు జరుగు స్థలములు లేకున్నట్లుగా పరీక్షిత్తు అప్రమత్తుడై ఉండెను. నేటి నవయుగములోని దేశపాలకులు దేశమునందల అవినీతిని తరిమివేయగోరినను మూర్ఖులైన కారణమున దానిని సాధించుటెట్లో ఎరుగుజాలరు. జోదగృహములకు, మధుపానశాలలకు, వేశ్యాగృహములకు, హోటళ్లకు, చలనచిత్రశాలలకు అనుమతి నొసగుచు మరియు ప్రతి వ్యవహారమునందు చివరికి తమ సొంత విషయములను అసత్యమును నింపుచు అదే సమయమున అవినీతిని దేశం నుండి వెడలగొట్టకూర్చుండు. భగవద్ రాజ్యమున వారు భగవత్ చైతన్యము లేకుండానే పొందగోరుచున్నారు. ఇట్టి విరుద్ధ భావనలకు ఏ విధముగా పొత్తు పొదరగలదు? అనగా దేశం నుండి అవినీతిని పారద్రోల గోరినచో సమాజం అంతయు మొదటి తపస్సు, శౌచము, దయ, సత్యములన్నది ధర్మ నియమములను అంగీకరించినట్లుగా చేయవలెను. అందులకై పరిస్థితిని అనుకూలపరచుటకు జోదము, మదిరాపానము, వ్యభిచారము, అసత్యముల అవాస స్థానములను మూసివేయవలెను. శ్రీమద్ భాగవతం నుండి లభించడి ప్రత్యక్షాచరణ సాధ్యములైన ఉపదేశములు ఇవియే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. చాలా స్పష్టంగా ఇప్పుడు కరెంట్ పరిస్థితి ఎలా ఉంది బయట సమాజంలో,
ఎలా రాజ్యం జరుగుతుంది. సో దానికి సలహా ఏంటి? క్లియర్గా తాత్పర్యాలు చెప్తాను. ఓకే, ఇది కూడా చదివేద్దాం. ఇత్తంభూతానుభావోయం అభిమన్యుసుతో నృప యస్య పాలయత క్షౌణీం యూయం సత్రాయ దీక్షిత. వెరీ డివోటీ అండి. బ్రాహ్మణులు సన్యాసులు సమాజం యొక్క అభిమన్యుడైన పరీక్షిత్ మహారాజు మిక్కిలి అనుభవజ్ఞుడు. అతని దక్షత కలిగిన రాజ్యపాలనము సంరక్షణ కారణంచే ఇటువంటి యజ్ఞము నిర్వహించుట మీకు సాధ్యపడుతున్నది. భాష్యం. బ్రాహ్మణులు సన్యాసులు సమాజం యొక్క ఆధ్యాత్మిక పురోగతి యందు ప్రవీణుడు కాగా, సమాజపు శాంతి పురోగతుల యందు క్షత్రియులు కార్యనిర్వహణాధికారులు ప్రవీణులై ఉన్నారు. ఆ విధముగా ఇరువురును సమాజం యొక్క ఆనందమునకు మూలస్తంభములై ఉన్నారు. ఈ కారణం చేతనే వారు సమాజ శ్రేయస్సు కొరకు సంపూర్ణ సహకారము వసగవలసి ఉన్నది. కలిపురుషుని అతని కలాపముల నుండి తరిమివేసి దేశమును ఆధ్యాత్మిక చైతన్యముకు అనుగుణముగా మార్చగలిగినంతటి అనుభవజ్ఞుడు పరీక్షిత్ మహారాజు. జనసామాన్యులకు గ్రహణ శక్తి లేనిచో ఆధ్యాత్మిక చైతన్యము అవసరము వారికి నచ్చచెప్పుట అత్యంత కష్టకారకు. తపస్సు, శౌచము, దయ, సత్యము అనేది ప్రాథమిక ధర్మ నియమములను ఆధ్యాత్మిక జ్ఞానమును స్వీకరించుటకు చక్కని రంగమును ఏర్పాటు చేయగలవు. అట్టి అనుకూల పరిస్థితికి పరీక్షిత్ మహారాజు సాధ్యపరపగలిగింది. తత్కారణంగానే నైమిచార్యులందరి ఋషులు 1000 సంవత్సరములు కాలమున పట్టు యజ్ఞమును నిర్వహించగలిగిరి. అనగా ప్రభుత్వ మద్దతు లేకుండా తత్వ సిద్ధాంతములు గాని ధర్మ నియమములు గాని ఎన్నడూ పురోభివృద్ధి నొందవు. ఈ శుభ ప్రయోజనము కొరకై బ్రాహ్మణులు క్షత్రియులు నడుమ సంపూర్ణ సహకారము అత్యంత అవసరము. అశోక చక్రవర్తి కాలం నాటి వరకు అటువంటి భావనే నెలకొని ఉండేది. గౌతమ బుద్ధుడు అశోక చక్రవర్తిచే తగినంత మద్దతు పొంది ఉండేది. ఈ విధముగా అతని సిద్ధాంతం ప్రపంచమంతటను వ్యాపించింది. శ్రీమద్ భాగవతంలో కలిపురుషునికి దండనమును మరియు వరదానము అను ప్రథమ స్కంధంలోని 17 అధ్యాయం నాకు భక్తివేదాంత భాషను సమాప్తం. ప్రభుపాదికి సో మెయిన్ గా అందుకనే ప్రభుపాద వారు మన సమాజంలో బ్రాహ్మణులు క్షత్రియులను మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఉంటే ఆటోమేటిక్ గా సమాజం అనేది సక్రమంగా నిర్వహించబడుతుంది. ప్లస్ వాళ్ళిద్దరిలో కూడా సహకారం అనేది ఉండాలి. బ్రాహ్మణులు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, తత్వాన్ని వాళ్ళు సమాజంలో ఇస్తారు. క్షత్రియులు దానిని అందరూ పాటించేలాగా వాళ్ళు కార్యనిర్వహణ చేస్తారు. ఇద్దరి మధ్య కోఆపరేషన్ డెవలప్మెంట్ వెరీ ఇంపార్టెంట్. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జయ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ప్రణామాలు. కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో హరే మచ్. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. హరే రామ. హరే రామ. So already time is 7:05. Thank you very much. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ప్రభుజీ.